Myself Surya. I am here to explain about mysteries of the Kailash Parvat and difference between the Kailash Parvat and Meru Parvat. Meru Parvat గురించి మన పురాణాలలో మన వేదాల్లో చాలా డీటెయిల్ గా రాసి ఉంది. మేరు పర్వత అనేది మనం స్వర్గానికి వెళ్ళే దారి వంటిది. మేరు పర్వత్ లో నేచర్ గానీ క్లైమేట్ గానీ చాలా బాగుంటుంది. మేరు పర్వత్ మీద మన దేవీలు దేవతలు అందరూ అక్కడనే నివసిస్తూ ఉంటారు. మేరు పర్వత్ అనేది అన్ని లోకాలకి ఒక పిల్లలు లాంటి. ఇప్పుడు కైలాష్ పర్వత్ మేరు పర్వత్ ఒకటేనా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే మేరు పర్వత్ అనేది ఎవరు ఎక్కలేరు. మేరు పర్వత్ మీదకి తెలిసి గాని తెలియక గాని ఏ తప్పు చేయని వాళ్ళే ఎక్కగలుగుతారు. ఒక ధర్మరాజు అండ్ ఒక కుక్క మాత్రమే ఎక్కగలరు. అలాగే కైలాష్ పర్వత్ ని ఏ మనిషి గాని ఇప్పటి వరకు టాప్ వరకు ఎక్కలేదు. అందుకని చెప్పి కైలాష్ పర్వత్ మేరు పర్వత్ ఒకటేనా అని చాలా మంది అనుకుంటున్నారు. కైలాష్ పర్వత్ మేరు పర్వత్ ఒకటేనా? కైలాష్ పర్వత్ మీద శివుడు నివసిస్తారు అని చాలా మంది నమ్మకం. సో కైలాష్ పర్వత్ అనేది కైలాసం వంటిది అని చాలా మంది నమ్మకం. మేరు పర్వత్ అనేది స్వర్గం లాంటిది. కైలాసం అనేది స్వర్గం పైన ఉండేది. సో ఇవి రెండు ఒకటయ్యే ఛాన్సే లేదు. కైలాష్ పర్వత్ అనేది మేరు పర్వతంలో ఒక భాగం అయి ఉండొచ్చు కానీ మేరు పర్వత్ కైలాష్ పర్వత్ ఒకటయ్యే ఛాన్సే లేదు. మిస్టరీస్ ఆఫ్ ద కైలాష్ పర్వత్. ఫస్ట్ వచ్చేసి ద యాక్సిస్ ముండి. ద యాక్సిస్ ముండి అంటే ఏంటి అంటే కైలాష్ పర్వత్ అనేది మన టోటల్ ఓల్డ్ అర్త్ మిడిల్ లో ఉంటుంది. దాన్నే యాక్సిస్ ముండి అని అంటారు. మనకి పైకి గాని కిందికి గాని ఎటు సైడ్ చూసుకున్నా సరే ఈక్వల్ రేషియో అనేది ఉంటుంది. అందుకే దాన్ని యాక్సిస్ ముండి అని అంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవర్ క్లైమ్ ద పీక్ ఆఫ్ ద కైలాష్ మౌంటైన్. అంటే కైలాష్ మౌంటైన్ పై వరకు ఇంతవరకు ఎవరు ఎక్కలేరు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కైలాష్ పర్వత్ హైట్ వచ్చేసి 6638 మీటర్స్. ఎవరెస్ట్ హైట్ చూసుకుంటే 8849 మీటర్స్. సో మనం చూసుకుంటే ఇక్కడ ఎవరెస్ట్ అనేది కైలాష్ పర్వతం కన్నా చాలా హైట్ ఉంటుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన చాలా మంది కైలాష్ పర్వతాన్ని ఎక్కలేదు. ఎందుకు అంటే అక్కడ ఉండే క్లైమేట్ గానీ అక్కడ ఉండే మిస్టీరియస్ రీజన్స్ వల్ల ఎవరు కైలాష్ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎక్కలేదు. క్రియేషన్ ఆఫ్ ఓం సింబల్. మనము చూసుకున్నట్టయితే కైలాష్ పర్వతం మీద ఓం సింబల్ అనేది ఉంటుంది. అది ఎవరు క్రియేట్ చేశారు, అది ఎలా క్రియేట్ అయింది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. చాలా మంది నమ్మకం ప్రకారం మన హిందూ సెయింట్స్ వాళ్ళు ఋషులు ఓం సింబల్ అనేది క్రియేట్ చేశారని చాలా మంది అనుకుంటారు. కొంతమంది అక్కడ శివుడు ఉంటాడు కాబట్టి న్యాచురల్ గా వచ్చింది అని అంటూ ఉంటారు. కానీ ఓం సింబల్ అక్కడ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఎవరికి తెలియదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి టైం ట్రావెల్. మన భూమి మీద ఇక్కడ టైం ట్రావెల్ చేయడం చాలా కష్టం అని చాలా మందికి తెలిసిందే. కానీ అలాంటిది కైలాష్ మౌంట్ ఎక్కేటప్పుడు టైం అనేది ట్రావెల్ అవుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే కైలాష్ పర్వతం ఎక్కేటప్పుడు మన ఎయిర్ గానీ మన నేల్స్ గానీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయని, 2 వీక్స్ లో వచ్చే ఎయిర్ నేల్స్ 12 అవర్స్ లోనే వచ్చేస్తున్నాయి అని, స్కిన్ కూడా ముడతలు అవుతుంది అని చాలా మంది చెప్పారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మౌంట్ కైలాష్ చేంజెస్ ద పొజిషన్. మౌంట్ కైలాష్ అనేది దాని పొజిషన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. యాక్చువల్ గా మౌంట్ కైలాష్ ఎక్కడానికి కొన్ని దారులు ఉంటాయి. ఆ దారిలో అనేది చేంజ్ అవుతూ వస్తుంది. మానస్ సరోవరం అండ్ రాక్షస స్థలం. మానస్ సరోవరం అనేది మన బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చాలా మంది అంటూ ఉంటారు. కొంతమంది అక్కడ బ్రహ్మదేవుడు పుట్టారు అని కూడా అంటూ ఉంటారు. మానస్ సరోవరంలో వాటర్ అనేది చాలా తీయగా ఉంటాయి. అక్కడ వచ్చేసి నేచర్ కూడా చాలా బాగుంటుంది. ప్లాంట్స్ గానీ అక్కడ ఉండే గార్డెన్ గానీ చాలా బాగుంటుంది. రాక్షస స్థలం వచ్చేసి శివుడు భక్తుడు అయిన రావణుడు అక్కడ తన 10 తలలు శివునికి అర్పించి స్థలం కాబట్టి అదే రాక్షస స్థలం అని పేరు వచ్చింది. అక్కడ వచ్చేసి వాటర్ అనేది ఉప్పుగా ఉంటుంది. అక్కడ ఒక ప్లాంట్ గానీ ఒక ట్రీ గానీ అక్కడ పెరగలేదు. సోర్స్ ఆఫ్ 4 రివర్స్ ఇన్ ఏషియా. ఏషియాలో ఉన్న ద మేజర్ 4 రివర్స్ అనేది మన కైలాష్ పర్వతం పై నుంచే రావడం అనేది జరుగుతుంది.